మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు టాప్ న్యూస్ చూసుకుంటే ఇండియాలోనే పవర్ఫుల్ ఉమెన్గా నీతా అంబానీ సామాజిక సేవ, సంస్థాగత నిర్మాణం, నాయకత్వానికి అరుదైన గుర్తింపు. సో నిజానికి చెప్పాలంటే ఏదైతే ముఖేష్ అంబానీ తన సంస్థ ఉందో ఆ సంస్థ అభివృద్ధి చెందడంలో నీతా అంబానీ పాత్ర, కృషి మరవలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ముఖేష్ అంబానీ కూడా డౌన్ఫాల్ అవుతున్న టైంలో, అంటే ఏదైనా మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో అందులో మనం ఏమవుతామో, ఎలా వస్తుందో, ఎలా వెళ్తామో అనుకున్న టైంలో తాను ముందుండి నడిపించింది తన సంస్థను నీతా అంబానీ అని చెప్పుకోవాలి. సో నీతా అంబానీ చూస్తే చాలామందికి, అంటే క్రికెట్ ఫ్యాన్స్కి కేవలం ముంబై ఇండియన్స్ ఓనర్గా మాత్రమే అంటే గుర్తుపడతారు చూసి, ఓకే ఈమె ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీమ్ ఓనర్ కదా అని చెప్పేసి అనుకుంటారు. అదొక్కటే కాదు, ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి ఏమవుతున్నాయో రిలయన్స్ కావచ్చు, జియో, అవన్నిటికీ తాను ప్రస్తుతం ఒక కీలకంగా ఉన్నారు తన సంస్థలో అని చెప్పుకోవాలి. అయితే సామాజిక సేవలు, సంస్థాగత నిర్మాణం, నాయకత్వానికి అరుదైన గుర్తింపు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు టాప్ న్యూస్లో. ఇండియాలోనే పవర్ఫుల్ ఉమెన్గా 120 కోట్ల జనాభాలో మొత్తం మహిళలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందులో పవర్ఫుల్ ఉమెన్గా నీతా అంబానీ పేరు వచ్చింది అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. అసలు ఏందో చూద్దాం. ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2026 జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ నీతా అంబానీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. దూరదృష్టితో కూడిన నాయకత్వం, సంస్థాగత నిర్మాణం, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సేవల్లో ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు ఫార్చ్యూన్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది జాబితాలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా 2వ స్థానంలో నిలవగా, అపోలో హాస్పిటల్కి చెందిన రెడ్డి సిస్టర్స్ 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. జూమ్ వీడియో కమ్యూనికేషన్ ప్రధాన నిర్వహణాధికారి అపర్ణ బావ 4వ స్థానంలో, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రధాన ఆర్థిక అధికారి అంజుల కాంత్ 5వ స్థానంలో నిలిచి భారత మహిళా నాయకత్వానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, క్రీడలు, విపత్తు సహాయ కార్యక్రమాల్లో నీతా అంబానీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా ప్రజలకు, అందులో కోట్లాది మంది పిల్లలకు ఫౌండేషన్ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం చేకూరినట్లు ఫార్చ్యూన్ ఇండియా పేర్కొంది. ఓకే, ఎన్నో కోట్లు తీసుకుంటున్నారు, అంటే ఎన్నో కోట్లు వస్తాయి వీళ్ళకి నెలకి, వేల కోట్లే అనుకోవాలని అడిగితే. సో అదంతా కూడా దాచిపెట్టుకోకుండా ఇట్లా సమాజ సేవకు, పిల్లలకి, ఎంతోమంది అనాథలకు ఇలాంటి విషయాల్లో సేవ చేస్తూ ఉన్నారట. ఇందులో ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, క్రీడలు, విపత్తు టైంలో కార్యక్రమాల్లో ఈ రిలయన్స్ ఫౌండేషన్ అనేది చాలా చురుగ్గా పాల్గొంటుంది. కాబట్టి అందులో ఆ చైర్పర్సన్ ఉన్నటువంటి నీతా అంబానీకి పవర్ఫుల్ ఉమెన్గా గుర్తింపు ఇవ్వడం జరిగింది. మధుమేహం ముప్పులో గోవా అగ్రస్థానం, దేశవ్యాప్తంగా ఆందోళనకర గణాంకాలు. నిజంగా అసలు ఈ ఏదైతే మధుమేహం ఉందో ఈ విషయంలో చాలామంది అంటే ఈ మధ్యకాలంలో ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళకి కూడా ఈ మధుమేహం వస్తుంది. అంటే పిచ్చోళ్ళు అయిపోతురు, అంటే నాకు వచ్చేది ఇది అని చెప్పేసి టెస్ట్ చేస్తే చూస్తే ఈ రిజల్ట్ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి నెలకు ఒకసారి ఇట్లాంటి టెస్టులు చేయించుకోవాలి. బీపీ కానీ, షుగర్ కానీ, ఇతర ఏ టెస్ట్ అని చేయించుకోవాలి ప్రతి నెలకి కూడా. ఎందుకంటే చేయించుకుంటే మనం దాని పట్ల జాగ్రత్త ఉండొచ్చు. ముందు నుండే లైట్ తీసుకున్నాం అనుకో, అది ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి సో దేశంలో మధుమేహం వ్యాప్తి ఆందోళన కరస్థాయికి చేరుకుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పరిశీలించిన గణాంకాలు గోవా అత్యధికంగా 26.4% మధుమేహ బాధితులతో మొదటి స్థానంలో నిలవగా, పుదుచ్చేరి 26.3%,
కేరళ 25.5%తో తర్వాతి స్థానంలో ఉన్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్లో కేవలం 4.8% మాత్రమే నమోదవడంతో అత్యల్ప మధుమేహ ప్రాబల్యం ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. గణాంకాల ప్రకారం గోవా తర్వాత పుదుచ్చేరి, కేరళ, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మధుమేహం అధికంగా నమోదైంది. తమిళనాడు 14.4% ఉంటే పశ్చిమ బెంగాల్ 13.7%, సిక్కిం 12.8%, పంజాబ్ 12.7%, హర్యానా 12.4%తో మొదటి 10 స్థానంలో ఉన్నాయంట. ఈ గణాంకాలు దేశంలో జీవన శైలి సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక క్యాలరీల ఆహారం, శారీరక శ్రమ తగ్గడం, ఉబకాయం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి అంశాలు మధుమేహం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంటే మనం ఏమనుకుంటాం, కేవలం తిండి వల్లనే, కేవలం ఎక్కువ పదార్థాలు ఏంటి షుగర్ లాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల అనుకుంటాం కదా. ఇక్కడ చూడండి, మానసిక ఒత్తిడి వల్ల కూడా వస్తుందట. నిద్ర సరిగా పోకపోతే కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు, కేవలం ఫుడ్ వల్లనే కాదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుందని వారు చెప్తున్నారు. మధుమేహం ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది ఆలస్యంగా గుర్తిస్తున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తరచూ దాహం వేయడం, మూత్ర విసర్జన పెరగడం, అలసట, బరువు తగ్గడం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏంటిది అది? దాహం వేయడం, తరచూ మూత్ర విసర్జన పెరగడం, అలసట, బరువు తగ్గడం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గర పోయి టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, శరీర బరువును నియంత్రణలో ఉంచడం, కాలానుగుణంగా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా మధుమేహం బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ఇది కథ. గోవా ఫస్ట్ ప్లేస్లో ఉందంట షుగర్ టెస్ట్లో, షుగర్ వచ్చిన వాళ్ళలో. మరి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే లాస్ట్ నుండి రాలేదు, ఫస్ట్ నుండి రాలేదు, మధ్యలో ఉంది కావచ్చు మన వాళ్ళు. మూడు కార్పొరేషన్లు మావే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో ఈ ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఏదైతే హైదరాబాద్లో 3 కార్పొరేషన్ అయినాయి. మొన్నటి వరకు కేవలం జిహెచ్ఎంసీ ఉండే, ఇప్పుడు మల్కాజ్గిరి ఒకటి అయిపోయింది, ఇంకొకటి హైదరాబాద్ ఒకటి ఉంది, ఇంకొకటి, మొత్తం 3. ఈ 3 కార్పొరేషన్లు మేమే గెలుస్తామని చెప్పేసి, అంటే 3టికి మేయర్లు బీజేపీకి చెందిన వారే ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కూడా 3 కార్పొరేషన్లపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, ఈ 3టిలోనూ బీజేపీ మేయర్లే పీఠాన్ని అధిరోహిస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, జిహెచ్ఎంసీ ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఆదివారం కూకట్పల్లి, షేర్లింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివేకానంద కాలనీలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.